హ్యాండిల్ చేయాల్సింది ఆశను కాదు డాడీ, భానుని. అంటే భాను తప్పు చేశాడు డాడీ, పూడ్చుకోలేని తప్పు చేశాడు. భానుని రక్షించి నేను తప్పు చేశాను. చేసిన తప్పుకి భాను శిక్ష అనుభవించాలి కదా. అంటే భాను ఆశ భర్తను చంపాడు కాబట్టి ఇప్పుడు నేరం ఒప్పుకుని జైల్లో కూర్చోవాలా సతీష్? కాదు డాడీ, భాను ఆశతో కలిసి పెళ్లిపీటల మీద కూర్చోవాలి. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగురేక. డాడీ, అప్పుడు భాను చేసిన నేరానికి చట్టం శిక్ష వేయకుండా కాపాడగలిగాను. చెప్పాగా, ఒక విధంగా నేను తప్పు చేశాను, కానీ నైతికంగా భానుకు శిక్ష పడాలిగా. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకు భాను ఆశని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. అన్నయ్య, భాను అన్నయ్య తప్పే చేశాడు, నిజమే. కానీ ఆ తప్పుకు ఫలితంగా నువ్వు అమ్మాయి పట్ల బాధ్యత చూపించావు కదా. ఆశను చదివిస్తున్నావు, ఇన్నేళ్లు పోషించావు. రేపో మాపో ఏదైనా ఒక ఉద్యోగం చూద్దాం, సెటిల్ అవుతుంది కదా. ఆశ కోల్పోయింది డబ్బు ఆశతో కాదు, తన జీవితాన్ని కోల్పోయింది. భాను వల్ల తన భర్తని పోగొట్టుకుంది. తను తన బిడ్డ ఒంటరి వాళ్ళైపోయారు. ఇప్పుడు డబ్బిచ్చి చేతులు దులిపేసుకోలేం. అయినా ఇదంతా చేసింది నేను, భాను కాదు. ఆశ జీవితం నిలబడాలన్నా, ఆశకి ఓ భరోసా దొరకాలన్నా భానుయే తన బాధ్యత తీసుకోవాలి, తనని పెళ్లి చేసుకోవాలి. అందుకు భాను అన్నయ్య ఒప్పుకోడు. ప్రాణం పోయినా ఆశను పెళ్లి చేసుకోడన్నయ్య. అయితే భాను చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంటే ఏంట్రా? నేను పోలీసుల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది డాడీ. పిక్చర్ పట్టింది నీకు? అయితే భానును ఒప్పించండి, మంచేదో చెడేదో తెలిసేలా చేయండి. వింటాడా వాడు? వినకపోతే అనుభవిస్తాడు. వాడి తోడ పుట్టిన వాడిగా వాడిని వెనకేసుకొచ్చావు. వాడి తప్పుల్ని కప్పుపుచ్చావు. ఇప్పుడు జైలుకి పంపుతా అంటున్నావు. అలాంటప్పుడు ఇదంతా ఎందుకు చేసినట్టు? అప్పుడు తమ్ముణ్ణి రక్షించాలన్న ఒక ఆలోచనే ఉండేది. ఆశకు ఆశ్రయం ఇవ్వడంతో సరిపోతుందనుకున్నాను అమాయకంగా. ఇప్పుడు అర్థమవుతుంది, నేను చేసిన 2 పనులు తెలివిలేని పనులని. అయినా నేను ఏం చేశానన్నది ముఖ్యం కాదు డాడీ, భాను ఏం చేస్తాడన్నది ముఖ్యం. మీరు భానుని ఎలా ఒప్పిస్తారన్నది ముఖ్యం. కాస్త ఆలోచించుకోనివ్వు. ఒకడు తప్పు చేస్తాడు, ఒకడు దాన్ని కాపాడతాడు. తర్వాత చావు కబురు చల్లగా చెప్తారు, నా ప్రాణాలు తీస్తారు. కాస్త వ్యవధి కావాలి కదా. ఇంతలోని ఆవేశం ఎందుకు? ఏంటిది? ఒకటి పోతే ఒకటి చుట్టుకుంటుంది. ఆ పెదవ తప్పు చేయటం ఏంటి? దాన్ని వీడు మెడకు తగిలించుకోవడం ఏంటి? చచ్చినవాడు ఎలాగో చచ్చాడు. ఆ పిల్ల మోహన్ ఎంతో కొంత డబ్బు పారేసి దూరంగా పంపేయాలి, లేదా నాకు విషయం ఎప్పుడు చెప్పాలి. దాన్ని కూడా దాన్ని ముగ్గురి దగ్గరికి పంపించేసేవాడిని. అలా కాకుండా వీడి జీవితాలను ఉద్ధరించడం ఏంటి? ఛ! వాడు పెళ్లికి ఒప్పుకోకపోతే పోలీసుల దగ్గరికి వెళ్తాను, వాడికి శిక్ష పడేలా చేస్తానని వీడి బ్లాక్మెయిల్కి దిగుతున్నాడు. తప్పు చేయటం, పరిష్కారం నన్ను చెప్పమనటం. అందరికీ నేను ఆట వస్తున్నైపోయాను. నీ ఆలోచనే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అన్నయ్య. నువ్వు చేస్తుంది సరైందేనా? ఒకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? ఈ ఆలోచన ఏదో వాడుకుంటాలి. మనసుని అదుపులో పెట్టుకోవాలి, మనిషిని గుర్తుంచుకోవాలి. తప్పు జరిగింది, నేనేం చేస్తాడు భాను అన్నయ్య, నిజమే. అదంతా నువ్వే చెప్పావు. ఇదంతా యాక్సిడెంటల్ గా జరిగింది, కానీ చంపడం భాను అన్నయ్య ఉద్దేశం కాదని. అలాంటప్పుడు ఈ రకమైన నిర్ణయం ఎలా తీసుకుంటావు? భాను అనే ఆశని పెళ్లి చేసుకోవడం సమస్యకి పరిష్కారం అవుతుందా? మరేం చేయాలి? ఆశని గాలి కుదిరేయాలా? ఇంకా భానుడు సపోర్ట్ చేస్తూ ప్రొటెక్ట్ చేయాలా? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి రక.
నువ్వు అన్నయ్యకి శిక్ష వేస్తున్నానని ఎలా అనుకుంటున్నావు? ఇలాంటి నిర్ణయం వల్ల ఆశకు కూడా శిక్ష వేసిన వాడు అవుతావు తెలుసా? భానుతో ఆశ పెళ్లి జరిగితే అది శిక్ష కాదు, ఆశకి భద్రత దొరుకుతుంది. ఆశ భాను జీవితంలోకి వస్తే చేసిన తప్పుకి కుమిలిపోతూ ఉంటాడు, ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉంటాడు. ఆశను చేసుకోవడం భాను అన్నయ్యకి ఇష్టం లేకపోతే నువ్వు చెప్పింది జరుగుతుంది. కానీ భాను అన్నయ్య హ్యాపీగా ఆశని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు సమస్య ఏముంది? ఆ తల్లి బిడ్డలు హాయిగా ఉంటారా? అంటే భాను అన్నయ్య అంటే ఆశకి ఇష్టం లేకపోయినా పర్వాలేదా? నచ్చకపోయినా భాను అన్నయ్యకి కట్టబెడతావా? అప్పుడు ఆశ ఆనందంగా ఉంటుందా? ఇలా చేస్తే ఆశ కూడా శిక్ష వేసినట్టే కదా. ఆశకు అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. తను భర్తను కోల్పోవడమే కాదు, తన కుటుంబం కూడా తనని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు తనకి మరో మార్గం లేదు. ఆశకి మరో మార్గం లేదని జీవితాంతం ఇష్టం లేని మార్గంలో నడిపిస్తావా అన్నయ్య? ఇది ఆశకి సాయం చేసినట్టు కాదన్నయ్య, ఓ నిస్సహాయురాల్ని బందీ చేసినట్టు అవుతుంది. అన్యాయం జరిగిన ఏ ఆడపిల్లైనా అలాగే ఉంటుంది. ఈ పెళ్లి జరిగితే ఆశ ఎలా ఉంటుందని కాదు మనం ఆలోచించాల్సింది, మన వల్ల నష్టపోయిన ఆశకి మనం ఎలా న్యాయం చేశామని ఆలోచించాలి. అప్పుడెప్పుడో ప్రశాంతి తల్లిదండ్రులు చనిపోయారు. ప్రశాంతికి అన్యాయం జరిగింది, కానీ దానికి వంశీ అంకుల్ కారణం కాదని తెలిసినా అంకుల్ ప్రశాంతిని అనాథలా వదిలేయలేదు. ఇంటికి తెచ్చుకొని జీవితాంతం భద్రతనిచ్చారు. మరి మన కుటుంబం వల్ల ఆశకు నష్టం జరిగితే తనకి మనమేం చేస్తున్నాం? తీసుకోండి. ఇదేంటి స్వప్న, టైం కన్ టైంలో స్నాక్స్ తీసుకొచ్చావు? వయసు మీద పడ్డ వాళ్ళకి గంటకోసారి కడుపులో ఏదో ఒకటి పడాలి కదా, తినండి. అలాంటప్పుడు ఈ బిస్కెట్లు కాకుండా ఆ బిస్కెట్స్ కాకుండా అరిసెలు సున్నుండలు తీసుకురానా? మాకేం అభ్యంతరం లేదు. అభ్యంతరం మీకు కాదు, మీ ఒంటికి మీ ఆరోగ్యానికి. నిజమే అనుకో, కానీ బిస్కెట్స్ తినడానికి మేమేమైనా చిన్నపిల్లలమా? అవునవును, చాలా పెద్ద పిల్లలు. పూట పూటకి మీ ఆకలి నేను గుర్తు చేస్తే తప్ప ఆకలి అనేది ఒకటి ఉంటుందని గుర్తించలేనంత పెద్ద పిల్లలు. శ్రీధర్, స్వప్నతోనా మన జమిక్కులు, ఇరుక్కుపోతాం. పెట్టింది తినటమే ఉత్తమం, తిను. హాయ్ నానమ్మా. ఎంతకాలమైంది నాన్న మీ ఇద్దరిని ఇలా చూసి. ఏం మనవరాలా? తాతయ్య, ఏమ్మా, నీ కోపం బాధ అన్నీ పోయినట్టే కదా? మనవరాలి ముఖంలో పెళ్లి కల కనబడుతోంది, ఇంకా కోపతాపాలు ఎందుకుంటాయనయ్య? నాకిప్పుడు ఎలాంటి బెంగ లేదు తాతయ్య. నేను సంతోషంగా ఉండటానికి నా పక్కన పృథ్వీ ఉన్నాడు. నేను అనుకున్న చేయటానికి నాతో వంశీ అంకుల్ ఉన్నారు. అంకుల్ మళ్ళీ కేసు ఓపెన్ చేయిస్తున్నారు. తను నా తరపున వాదిస్తానన్నారు. నాకు చాలు తాతయ్య. ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావమ్మా. ఎలా అయినా పర్వాలేదు తాతయ్య. నేను ప్రయత్నం చేయలేదు అన్న ఫీలింగ్ ఇక నాకుండదు.
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే డాడీ నిర్దోషి కాబట్టి ఖచ్చితంగా డాడీ మీద పడ్డ మర్చిపోతుంది. ఇదంతా వంశీ అంకుల్ వల్ల అవుతుందనే నా నమ్మకం. అవును, ఏంటి ఇద్దరు యంగ్ బాయ్స్ బిస్కెట్స్ తో కుస్తీ పడుతున్నారు? అతిథి మర్యాదలు ఏం లేవా? ఏరా నువ్వు అదివా నిన్ను అసలు చంపేస్తుంది. ఆగు. తాతయ్య, ఆగమంటున్నానా? తాతయ్య నన్ను కాపాడండి. ఆగరా. థ్యాంక్ యూ తాతయ్య. ఇది టూ మచ్ తాతయ్య. అడిగింది నేను, అంతేలే. మనవాడి కన్నా మీకు మనవరాలే ఎక్కువ అన్నమాట. అదేం కాదులే నాన్న, మీ శ్రీధర్ తాతయ్యకి అవకాశం ఇచ్చారు. నేనున్నాను కదా, రా. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. పృథ్వీ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఆనందంగా ఉండాలి. ఎలాంటి సమస్యలొచ్చినా కలిసి ఎదుర్కోవాలి. తాతయ్యలుండగా మాకేం సమస్యలొస్తాయినానమ్మా? అమ్మమ్మ, అర్జెంట్ వర్క్ ఉంది, మేము బయలుదేరుతాం. అదేంటి నాన్న, భోంచేసి వెళ్ళండి. ఇప్పుడేం వద్దామమ్మ, మళ్ళీ వస్తాంలే. ప్రశాంతితో కలిసి బయట తింటానని చెప్పబోయ్. వెళ్ళని స్వప్న. వా, ఇలాంటి పట్టుకోవడంలో మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ తాతయ్య. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. స్వప్న డార్లింగ్ ఉందే, ఒట్టి మొద్దు. ఏరా, జోక్, జోక్, నేను జోక్. ముందునా పిల్లగానే సంగతి చెప్తాను. ఏమనంటే డార్లింగ్ అంటూ ఐస్ చేసేస్తాడు. బాయ్ తాతయ్యలు. బాయ్. బాయ్ డార్లింగ్, బాయ్. వెళ్తాను. ప్రశాంతి పద. బాయ్ బాయ్. బాయ్ తాతయ్య. బాయ్. పృథ్వీ, మెల్లగా, జాగ్రత్త, స్పీడ్గా వెళ్ళకు. అలాగే తాతయ్య. ఏ కావరి, నువ్వేంటి ఇక్కడ? ఆ మాట మిమ్మల్ని నేను అడిగానా? అయినా అమ్మమ్మ దగ్గర రావడానికి మీ పర్మిషన్ కావాలా నాకు? పృథ్వీ, ఎందుకు ట్రాన్స్ఫార్మ్ ని టచ్ చేస్తావు? ఏ ప్రశాంతి, నిన్ను వెళ్ళండి వెళ్ళండి, గాల్లో తేలిపోండి. ఇక్కడ నువ్వేం చేస్తావు తల్లి? కాసేపు అమ్మమ్మతో ఉంటాను. దయచేయండి తండ్రి. బాయ్ బాయ్. కావేరి. బాయ్. అమ్మమ్మ, కావేరి, కావేరి, నేను మీతో మాట్లాడను. ఏం పాపం, తాతయ్య ఏం చేశాడ్రా? అక్కడి నుంచి వచ్చాక తాతయ్య ఎప్పుడు మమ్మీకి ఫోన్ చేస్తారు. నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మీరే చెప్పండి తాతయ్య, ఇది న్యాయమా? మ్మ్హ్మ్. చాలా అన్యాయం తల్లి. అలా అంటే సరిపోతాతయ్య. ముందు శ్రీధర్ తాతయ్యని కోప్పడండి, నాకు సారీ చెప్పమనండి. ఓకే ఓకే ఓకే. సారీ రా తల్లి, ఇప్పటి నుంచి నీకే ఫోన్ చేస్తాను, మమ్మీకి చేయను, సరేనా? అంత వద్దులే తాతయ్య. సరే గాని ఏమైనా తింటావమ్మా? నాకేం వద్దు, ముందు నువ్వు రా. ఎక్కడికి రా? రా అమ్మమ్మ, వెళ్ళు వెళ్ళు, మనవరాలు ఏం చదువుతుందో విను. రా కూర్చో. ఏంటి తల్లి? తలనొప్పి, చిరాకు అన్నీ ఒకేసారి వచ్చాయమ్మమ్మ నాకు. అయితే కాసేపు ఇలాగే పడుకో, మనసు కాస్త తేలికవుతుంది. అమ్మమ్మ, ఎవరైనా ఒక్క పూట భోజనం పెడితేనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. అలాంటిది సతీష్ ఆశకి ఎంత చేశాడు? తన జీవితానికో దారి చూపించాలనుకున్న సతీష్ మీద కనీసం కృతజ్ఞత లేదా ఆశకి? తను చాలా చెడ్డదమ్మమ్మా. కొందరంతే తల్లి, ముందు జాలి కోరుకుంటారు,
ఆ తర్వాత ఇష్టపడాలనుకుంటారు. ఆ తర్వాత భద్రత కోరుకుంటారు. హ్మ్. ఆ పైన జీవితమే కావాలనుకుంటారు. అది వాళ్ళ దురాశ. అది ఎప్పటికీ నెరవేరదు. కానీ అది తప్పు కదమ్మమ్మా. అత్యాశకి తప్పొప్పులు కనపడవు తల్లి. సతీష్కి మంచి చెడు తెలుసు. అదే సతీష్ని కాపాడుతుంది. ఇక నువ్వేమీ ఆలోచించుకో. ధృవ అంకుల్ ఇంటికొచ్చారమ్మమ్మా. కానీ సతీష్ మాత్రం ఇంకా ఫోన్ చేయలేదు. తప్పకుండా చేస్తాడు. సతీష్కి నీ ధ్యాస తప్ప వేరే ఏముంటుంది చెప్పు? బాధపడకు. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో హాయిగా. ప్రశాంతి, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు కూడా. ఎన్ని రోజులైంది మనం ఇలా హాయిగా తిరిగి. సెల్ఫీ? ఉమ్, యా. ఈ పిక్స్ అన్ని మన ఫ్యామిలీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే. కావేరి, కాసేపు పడుకోవాలనుకున్న దానివి ఆ ఫోన్ సైలెంట్లో పెట్టొచ్చు కదా. పెట్టేస్తానమ్మమ్మా. అమ్మమ్మ చూడు. ఎంత హ్యాపీగా ఉన్నారు కదా. సో క్యూట్. ఈ సంతోషం వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అన్నయ్య చూసావా, ప్రశాంతి పృథ్వీ. లేరా. డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, ఏమైంది మీకు? ఎందుకు కొడుతున్నారు? రేయ్, నువ్వు చేసే పనులకి రోజు రోజు దిగజారిపోయి. ఎందుకు డాడీ కొడుతున్నారు? డాడీ, రేయ్, నిన్ను కొట్టడం కదా చంపేస్తాను. డాడీ ఎందుకు కొడుతున్నారు చెప్పండి డాడీ. అంత తప్పు నేనేం చేశానని కొడుతున్నారు? రేయ్, ఏం చేసావు తెలియదారా నీకు? ఊరి మీద పడే బలాదులు తిరగడం, లేనిపోని సమస్యలను నెత్తి మీద పెట్టుకోవడం నీకు బాగా అలవాటైపోయిందిరా. అలవాటైపోయిందిరా. రేయ్, రేయ్, ఆగరా. ఆగండి డాడీ. డాడీ వద్దు. చంపేస్తాను రా. డాడీ ఆగండి. నువ్వు మారవారా? ఎందుకు కొడుతున్నారు డాడీ? చెప్పండి డాడీ. డాడీ ప్లీజ్. డాడీ.
డాడీ 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 ప్లీజ్ డాడీ ఇదిగో. డాడీ వద్దు డాడీ 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 చంపేస్తాను రా ఎన్నిసార్లు చెప్పాలరా మారరా డాడీ డాడీ, డాడీ. వద్దు డాడీ అంత తప్పు నేనేం చేశాను డాడీ ఆగండి డాడీ రేయ్, డాడీ ఆగండి నన్ను ఆపకరా ఈ రోజు వీడి ప్రాణం తీసేస్తాను పిచ్చి పట్టిందా మీకేమైనా నిద్రపోయేవాడిని లేపు మరి కొడుతున్నారు మాట్లాడితే ప్లీజ్ చంపేస్తాను. డాడీ తప్పు చేశాను పరువు తీశాను అంటున్నారు అసలు నేనేం చేశాను రేయ్, డాడీ రేయ్, ఒక అమ్మాయికి భర్తను దూరం చేశావు ఆ అమ్మాయిని ఒంటరిదానం చేశావు ఇప్పుడు ఆ అమ్మాయికి దిక్కెవరు ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలి ఆ అమ్మాయి జీవితానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఆ? మాట్లాడవేరా ఆ? డాడీ డాడీ ఆపండి డాడీ డాడీ ఆగండి. ప్లీజ్ డాడీ డాడీ ఇంకొక దెబ్బ నా ఒంటి మీద పడిందంటే మర్యాదగా ఉండదు అది గతం జరిగిపోయింది రేయ్, కానీ ఆ గతం ఇప్పుడు మన కుటుంబానికి చుట్టుకుంది ఆ అమ్మాయికి దారి చూపించాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకే వచ్చింది నువ్వు తప్పు చేసావు శిక్ష అనుభవించాలి ఏంటి ఆ శిక్ష ఉరేసేయండి ఓ పని అయిపోతుంది నీకు ఉరేయటం కాదు ఆ అమ్మాయి మెళ్ళ నువ్వు తాళి కట్టి ఆ పిల్లని నువ్వు భార్యం చేసుకోవాలి ఏంటి ఏమంటున్నారు మీరు హ, ఆశని నువ్వు పెళ్లి చేసుకోవాలి అదే ఈ సమస్యకి పరిష్కారం ఏమో అనుకున్నాను మీ బ్రెయిన్ దొబ్బింది డాడీ రేయ్, నిన్ను. నేనేంటి దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు. రేయ్, ఆ, డాడీ 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 ప్లీజ్ డాడీ డాడీ, డాడీ ఆగండి నా మాట వినండి. డాడీ, ఆగండి, డాడీ. రేయ్. డాడీ అరిస్తే చేసిన తప్పు మాసిపోతుంది అనుకుంటావట్రా తప్పు చేశావు శిక్ష అనుభవించాలి ఆ, డాడీ, నిన్ను ప్లీజ్. వదలరా డాడీ డాడీ ఆపండి రై మీ కోపం దేని మీద ఇప్పుడు కోపడి వాడిని కొట్టి ఏం సాధిస్తారు అసలు వీడలాంటి నీచమైన పని చేసినందుకు కోపమా లేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తున్నందుకు కోపమా ముందు ఆవేశాన్ని తగ్గించుకోండి సావధానంగా ఆలోచించండి వాడు ఏం చేశాడో ఇప్పుడు ప్రాబ్లం ఏంటో వాడికి వివరించండి పెళ్లికి రెడీ అవుతాడు ఆశకి తాళి కడతాడు హలో ఏం మాట్లాడుతున్నావు పెళ్ళేంటి ఆశకి నేను తాళి కట్టడం ఏంటి పిచ్చోడిని అనుకుంటున్నావా రై నోరు తెరిచే అర్హత ఎప్పుడో కోల్పోయావు భాను ఆశ భర్తను చంపింది నువ్వు ఆశ మీద తప్పుడు ఆలోచనలు చేసింది నువ్వు నీ వల్ల తన కుటుంబానికి దూరం అయిపోయింది సమయానికి సతీష్ అలర్ట్ అయ్యాడు కాబట్టి ఆ రోజు నువ్వు చేసిన తప్పుని యాక్సిడెంట్ గా చూపించి నిన్ను సేవ్ చేశాడు జైలు కూడా తినకుండా నిన్ను కాపాడాడు కానీ ఆశ దిక్కులేందైపోయింది తను గాని నీ మీద కంప్లైంట్ చేస్తే ఎక్కడుండేవాడివి ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండటానికి ఆశకి ఆశ్రయాన్నిచ్చి తనకి అండగా నిలబడ్డాడు కానీ ఇప్పుడు ఈ విషయం పాండుకి స్వప్న గారికి తెలిసిపోయింది సతీష్ని మన ఫ్యామిలీని తప్పుడుగా ఆలోచిస్తున్నారు ఆశ మనకిప్పుడు సమస్య ఆ సమస్య సృష్టించిన మనమే దానికి పరిష్కారం చూపించాలి అప్పుడే సతీష్ని కానీ ఈ కుటుంబానికి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆ. అందుకే నువ్వు ఆశకి తాళి కట్టి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆ. ఆపండి వీడికి కాస్త సావధానంగా చెప్పాలి ఇది కూడా మన మంచికే అని వింటాడు చస్తాడు భాను రే భాను ఏయ్! ఓ!